అన్నా 20 లక్షల గంజాయి కంటైనర్ వస్తుందన్నా, దాన్ని పక్కదో పట్టిద్దాం, రాజులా బతుకుదాం అన్నా. ఇంకెన్నాళ్ళన్నా ఇలా పనిచేసేది? అద్దురా అద్దు, అన్నకు నమ్మక ద్రోహం చేయడం అద్దు. ఆ ఆలోచన మీకుంటే పని చేసుకోర్రి, లేదా తల మీద మెడ మీద తల ఉండదు. నేనైతే నమ్మక ద్రోహం చేయలేను. అన్న కోసం నా ప్రాణమైనా ఇస్తా. వెళ్ళండ్రా. అరే ఆగరా, మనమే కొట్టేద్దారా. ఇట్లా కొట్టేదా? ఓకే. అనవసరంగా రమ్మాడిన పైసలన్నీ నేను ఏం చేసావు? మనోని ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నావురా? అత్త నాకు అరే ఎక్కడున్నారా? నేను బయటనే ఉన్నారా? నేను ఆటేడు చూస్తానా. ఎక్కడున్నావు నువ్వు? వచ్చి గేట్ తీసుకున్నది, లోపలరా. ఏ గేట్ ఓపెన్ ఉన్నా? ఇదేనా? ఇలాగ లోపలరా. అత్తానా ఏమైందిరా? ఇది పరిస్థితి రా. పేకాట ఆట అందులో మొత్తం డబ్బులు అని పోయినాయి. ఇవాళ తీసిన. నేను ఎట్లా తాగుతున్నా ఎట్లా తింటానో నీకు తెలుసు. జేబులో రూపాయి లేకుండా అయింది. ఏం చేయాలని అర్థమవుతుంది. అందుకే నీ దగ్గరికి వచ్చిన. అరే నేను ఒక మాట చెప్తాను. మా అన్న సీతారాముడు ఉన్నాడు. సీతారామ అన్న దగ్గరికి నేను తీసుకోపోతా. అన్నకు లేడీస్ సెంటిమెంట్ అంటే ఎక్కువ. నువ్వు 50,000 అడుగురా, 50,000 ఇస్తాడు. ఇస్తాడు అన్న. అరే 50,000 ఇచ్చిన తర్వాత అందులో నాకు 10,000 కమిషన్ ఇవ్వాలరా. పక్కిస్తానా? ఖచ్చితంగా ఇవ్వాలి 10,000 కమిషన్. పక్కిస్తా. సరే డన్. తీసుకోపోతారా? డన్. అన్న కోసం కావాలా? అన్న దగ్గర ఉన్నాడు పో. ఉన్నాడా? ఉన్నాడు పో. అరే వచ్చినవారా? వచ్చిందా? అన్నకు లేడీస్ సెంటిమెంట్ అంటే ఎక్కువ. 50 కాదు, 1,00,000 ఇస్తారా? ఏం కావాలి? అన్న కావాలి. దేనికి? డబ్బులు కావాలి. నేను ఉన్నాడు పో. ఎవనివరా అన్న? ఏం కావాలి? అన్న కావాలన్న.
ఆ? అన్న కావాలి ఎందుకు డబ్బుల కోసం ఎంత 50,000. 50,000? ఆ, మరి కనిపిస్తలేనా ఉరుకుతాను డబ్బుల కోసం ఆ? అన్న దగ్గర పోతా. ఇక్కడ ఎవరు కనబడతారా ఏంటిది కనిపించాలే నాడు అన్నా చల్. అన్నా? అన్నా ఏందిరా ఇగో కొన్ని 50,000 కావాలట వచ్చిండు ఎవరిరా నువ్వు రారా ముందరా ఏంటిదిరా 50,000 కావాలన్న. ఎందుకురా అమ్మ పానం అమ్మకు పాన మంచి లేదా పానం మంచిది. అరే ఆయనకి కూర్చోయిర్రా కూర్చోరా ఎప్పురా ఏందిరా నీ స్టోరీ ఇప్పుడు ఎక్కడున్నదిరా హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నదారా అవునా? ఆపరేషన్ చేయాలన్నా అవునా? సరేరా రుద్రుడు అన్నా అరే ఇంకొక 50,000 ఇచ్చి పంపురా సరే అన్నా అరే డాక్టర్ తీసుకుపోయి ఆపరేషన్ చేసి అమ్మను మంచిగా బతికిరా సరే అన్న. మంచిగా చూసుకోరా సరే అమ్మ అన్న. ఏయ్ అన్న 3 రూపాయల చొప్పున వడ్డీ సరే అన్న. ప్రతి నెల 3 తారీఖు ఇక్కడ వడ్డీ పైసలు కట్టాలి కడతాను. మొత్తం పైసలు 6 నెలల్లో తేవాలి సరే అన్న. సరేనా సరే అన్న. పోరా ఏయ్ అన్న అమ్మ జాగ్రత్త సరే అన్న. అమ్మని జాగ్రత్త చూసుకో సరే అన్న. ఏం కావాలి? అన్న ఉన్నాడా ఎందుకు? అన్నతో పని ఉన్నది పోవాలి ఉన్నాడు. ఎటో అన్నా పైన బా ఏం కావాలి ఉన్నాడు ఎందుకు డబ్బులా సరే పైకి వెళ్ళు పైకి పైన ఉన్నాడు. పైన ఉన్నాడు. అన్నా, అన్న ఉన్నాడా? ఉన్నాడు ఎందుకు నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి. ఎంత ఎందుకు మా అమ్మ మంచిగా డబ్బులు అవసరం ఉన్నది హాస్పిటల్ ఉంది. సరేదా అన్నా, డబ్బులు కావాలట. ఏంటిదిరా డబ్బులు కావాలన్న అవసరం. ఎందుకురా అమ్మ మంచిది. అమ్మ మంచి లేదా ఏయ్ స్టూల్ చెప్పరా ఇంటి ఏంటిరా అన్న డబ్బులు అవసరం ఉన్నాయి అన్న. డబ్బులా అన్న. ఎందుకు అమ్మ మంచి లేదా అన్న? అమ్మ మంచి లేదా అమ్మ మంచి ఏమైందిరా హాస్పిటల్ ఉన్నా అన్న. హాస్పిటల్ ఉందా అమ్మకి ఏమైందిరా శరీరం వచ్చి ఇక మంచిది అన్న. మంచి లేదా మంచిది. సరేరా సరే అరే రుద్రుడు అన్న అన్న రుద్రు అరే ఏమైంది అన్న అరే ఇంకొక 10,000 ఇచ్చి పంపురా సరే సరే 10,000 ఇచ్చి పంపు అమ్మకు మంచి లేదట అలా వాళ్ళ అమ్మ సరే 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 పూరా తీసుకోపో రేయ్ 3 చొప్పున వడ్డీ ప్రతి నెల 3 తారీఖు ఖచ్చితంగా కట్టాలి కడతా అన్న. 6 నెలల్లో మొత్తం పైసలు కట్టాలి కడతా అన్న. పూరా పో ఇవ్వు. దా. అమ్మ రేయ్ అమ్మ జాగ్రత్త చూసుకోరా పో.
10,000 ప్రతి నెల 3 తారీఖు అన్నకు వడ్డీ కట్టాలి. ఆ? అన్న కడతానా? లేకపోతే మాత్రం మెడ మీద తల ఉండదు. ఓకే అన్న, ఒక్కదానికి ఇచ్చేస్తాను. నువ్వు అమ్మ సెంటిమెంట్ చెప్పినావు కదా, అన్నకు ఆడోళ్ళ సెంటిమెంట్ ఎక్కువ. అది గుర్తు పెట్టుకొని మంచిగా మాట పోకుండా తెచ్చుతాను. సరే. అన్నా 20 లక్షల గంజాయి కంటైనర్ వస్తానన్నా, దాన్ని పక్కదో పట్టిద్దాం, రాజులా బతుకుదాం అన్నా. ఇంకెన్నాళ్ళన్నా ఇలా పనిచేసేది? అద్దురా, అద్దు. అన్నకు నమ్మక ద్రోహం చేయడం అద్దు. ఆ ఆలోచన మీకుంటే పని చేసుకోర్రి. సరే ఆగరా, మనమే కొట్టేద్దాంరా. ఇట్లా కొట్టేదా? ఓకే. ఎవర్రా 20 లక్షలు విలువ చేసే గంజాయి కంటైనర్ను ఎత్తుకెళ్ళాలని చూసింది? ఎవర్రా చెప్పురా, చెప్పు. అరే మీరు ఇట్లా చెప్పర్రా. రేయ్, ఎవర్రా ఎత్తుకెళ్ళాలని చూసింది? ఎవడు? ఇప్పుడు ఎప్పురా? నర్సింగ్. వాడు చచ్చినా కూడా నర్సింగ్ అని చెప్పినావంటే నువ్వు చెప్పేది నిజమేరా? రేయ్, వీడిని కట్టిప్పు, శుభ్రంగా ముఖం కట్టుకొని వెళ్ళరా. ఏంటన్నగా ఒకటే దెబ్బలు చంపేసిన? రేయ్, ఈ మాత్రం భయం ఉంచకపోతే ఇంకోటి వింటాడారా? నిజమే అన్న. అన్న ఒకటే దెబ్బ చంపేసాడు కదరా. అట్లా చంపకుండా ఎట్లా మరి? అరే ఇంద్రాబాయ్ గంత కూర నారా సంపతే నమ్మక ద్రోహం చెప్తే రేపు నేను కూడా అంతే ఇక. అంతేనా? అరే గంత దారం చంపడం అయితే ఘోరం చూడలేను అయితే. ఇంకా ఆ సగం దెబ్బగా చంపుతాడు ఇక ఇంకోసారి. అంతేనా? ఓ అన్న డేంజర్. మరి అట్లా చంపుతాడు అన్న, ఒకటి దెబ్బ చంపాడు. చంపుడే. మీరు చేస్తే మిమ్మల్ని కూడా అంతే ఒకటే దెబ్బ చేయమన్నా. అరే తెలుసా? మేము చేస్తామన్నా, మాకు గంత మా అన్న అంటే ఎంత ప్రాణం అన్న మీకు తెలియదా? అట్లా ఎందుకని చెప్తామన్నా మేము? తెలియదు. అదేరా భయ్, పైసా 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 మహిమ. అంతేనా భయ్? అరే భయ్ జాగ్రత్త ఉండాలి రా, అన్న దగ్గర. సరేనారా? చూసిర్రు కదా, గుర్తు పెట్టుకోరు. ఓకే అన్న. ఓకే, చేసే ముందు గుర్తు రావాలి అది. ఓకే అన్న. ఓకే, గుర్తు పెట్టుకోరు మరి. రైట్ అన్న. ఇక అన్న అయితే అడిగి చంపినా మిమ్మల్ని అయితే ఒకటే దెబ్బ, మాట కూడా ఉండదు ఇక. ఏ గట్లాంటిది ఏముండదు అన్న. పానా జల్సా చేసుకుందాం మనం. పోదాం. రైట్ అన్న. నడు ఎక్కడికా అన్న దగ్గర డబ్బులు తీసుకోలేదా నువ్వు? ఏ అన్నరా సారా నువ్వు రా.
మీరు సంగతి చెప్తారు బా, నీ సంగతి చెప్తారు బా అన్న. నడు. బా, నీ సంగతి చెప్తారు అన్న. దొరికిండా మంచిగా అక్కడ మంచిగా జస చెప్తాడా నాయుడు. అవురా 50,000 పట్టుకోవే ఇప్పుడు ఆరా కనబడేది నడు నడు. నడు. అన్నా అన్నా కుసో అన్నత్తాను బే కుసో. ఏరా ఎవ్విరా పైసలు? ఎవరు ఏ పైసలు అన్నా? ఏయ్ 50,000 తీసుకుపోయినావు కదరా? నేను ఎప్పుడు తీసుకున్నా? మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ చూస్తానన్నా నేను. ఏయ్ అరే అన్న తీసుకోవేంది ఏమ్రా నాటకాలు చెప్తున్నావా? నాటకాలు లేదన్నా, నేను కాదన్నా, నేను ఇప్పుడే చూస్తానన్నా మిమ్మల్ని. ఇప్పుడే చూస్తానా? ఆడే అన్న ఇప్పుడే ఇప్పుడే అన్నా, ఇప్పుడే ఇప్పుడే చూస్తానా? ఇప్పుడే చూస్తానన్నా. అరా అన్న మా అమ్మ మీద అన్నా. ఏమ్రా ఏమన్నావు? మా అమ్మ మీద అన్నా, నేను మిమ్మల్ని ఇప్పుడే చూస్తానా. అమ్మ మీద తీసినావు, అబద్ధం చెప్పినావు, ముక్కలు ముక్కలు నరుకుతా బిడ్డ. కావాలంటే మా ఇంటికి పోదాం పాన, ఇప్పుడే చూస్తాను మీకు మీద. అరే అనకట్లిప్పురా. లేరా ఇంటికి పోయినాక అమ్మగిన లేదనుకో నీకు అక్కడనే రా, నీ మూడిందిరా. పాన చూస్తా పా. చదువుకున్నారా 50,000 అప్పు తీసుకొని ఆ మిత్తి కూడా కడతలేవు. పారా అన్న దగ్గరికి. 50,000 తీసుకున్నాడు ఇప్పుడే కనబడ్డాడన్నా నాకు. మరి ఈడెవర్రా? ఆ, ఇప్పుడే చూసినా అమ్మతోడన్నా, ఇప్పుడే చూసా నేను, ఇప్పుడే చూసినా. ఈడెట్ట దొరికిందా నీకు? రేయ్ ఇదేదో మనం ఆలోచించాల్సిందేరా. ఈడేమో అక్కడ చూసిన అంటాడు, వీడు మనతోటే ఉన్నాడు. వీని ఇంటికి పోదాం, వీడు చెప్పేది నిజమైందో అసలు దొంగ వాడేరా. సరే అన్న పోదాం పా. చలో పారా పారా. ఇక్కడ్రా. ఇక్కడ ఇక్కడ అంటాను ఎక్కడో. ఇదే అన్న. రేయ్ నువ్వు చెప్పేది అబద్ధమైంది అనుకోరా, ఒక్కటే దెబ్బకు నరికి చంపుతారా నేను. సరే అన్న. పదరా పా. అమ్మా ఆడేమో అక్కడ కూర్చొని అంటాడు, ఈడేమో దొరికిండు. అది తీసుకున్నాడు ఎవడన్నా? ఏయ్ అసలు ఎక్కడున్నా కూడా వాడిని దొరక పట్టుకోరంట్రా. సరే అన్న పట్టుకొస్తా అన్న. సరే అన్న. ఎక్కడున్నావురా? भाग लगन दा किट दाता भाग किट दा